మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. కృపగలిగిన దేవుని సన్నిధి నుండి మీ అందరికీ దీవెనలు తెలియజేస్తున్నాను. మరొక మంచి రోజును చూడటానికి, ఈ మంచి రోజును దేవునికి మహిమ కలుగునట్లుగా ఉపయోగించుకున్నట్లును మనము పొంది ఉన్నాం. కాబట్టి పొందిన దినములో కేవలము మన సంతోషమే కాక దేవుని సంతోషపరిచే విధముగా ఈ దినపు కార్యక్రమాలన్నీ ఉండాలని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ దీవిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ ఉదయకాల స్తుతి, ద మార్నింగ్ ప్రైజ్, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని స్తుతించే విధానము ఏ రీతిగా ఉంటుంది. మరలా చెప్పాను, గత కాలంలో దేవానికి స్తోత్రం 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 అంటే అది నీ నోటితో చెప్పేది. దేన్ని బట్టి స్తుతి స్తోత్రం ఘనత ప్రభువునకు కలుగుతుందని అంటే మన ప్రవర్తనను బట్టి. మన ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉంటే నువ్వు స్తుతి అనక్కర్లేకుండా కూడా ఆయన స్తుతింపబడతాడు. మన ప్రవర్తన దేవుని ఎదుట సరిగా లేకపోతే మనం ఎన్ని స్తోత్రాలు చెప్పినా అది ఈ భూమండలపు కక్షను దాటి ఆ స్తోత్రం వెళ్ళదు. ఎందుకంటే దానిలో ఆ శక్తి లేదు. బైబిల్ గ్రంథంలో సెలవిస్తా ఉన్నది, కొందరు భక్తి చేస్తారు కానీ దాని శక్తిని ఆశ్రయించరు. శక్తి కలిగిన భక్తి ఏంటంటే అతని ప్రవర్తన దేవుని ఎదుట సరైనదిగా కానీ కనబడితే ఆ ప్రార్థనకు కానీ ఆ మాటకు కానీ శక్తి ఉంటుంది. ఆ శక్తి దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉంది, నీతిమంతుని ప్రార్థన బహు శక్తి గలదై, అది అన్నిటినీ సాధ్యపరుస్తుంది. కొన్ని గంటల ప్రార్థన నేను ఇష్టపడుతున్నా, కానీ గంటల ప్రార్థనలో నీతి ప్రవర్తన గాని ఉన్నట్లయితే ఆకాశ మండలము ఒక పొరతో కప్పబడి ఉంది. పౌలు భక్తుడు చెప్తాడు, మనం పోరాడింది ఆకాశ మండలం ముందు ఉన్నటువంటి దురాత్మ శక్తులతోనని. మన ప్రార్థన ఈ ఆకాశ మండలానికి వెళ్ళనివ్వకుండా ఆపేస్తాయి. కాబట్టి మనము స్తుతి చేయడానికి ఫస్ట్ మన ప్రవర్తనను దేవుని ఎదుట సరిగా ఉంచుకుందాం. దేవుడి మాట దీవించునుగాక. రండి, ఈరోజు ధ్యానాంశము ఆదికాండము 5వ అధ్యాయం. మనము 4వ అధ్యాయంతో మనము గత వారంలో ముగించుకున్నాము. ఈ వారం ప్రారంభంలో 5వ అధ్యాయము చివరి వచనాల్లో నోవాహు జన్మము కనబడుతూ ఉంది. ఈ నోవాహును కనినటువంటి తన తండ్రి గారు ఆయనకి ఏమని పేరు పెట్టారు అని అంటే, నోవాహు అనే మాటకు మన బైబిల్ గ్రంథంలో నెమ్మది అనే పేరును కలిగినట్టుగా మనం చూస్తాం. ఎందుకు నోవాహు అనే పేరు లిమెకు పెట్టాడు అని కనబడుతుంది అంటే 28వ వచనము 5వ అధ్యాయం ఆదికాండం. లెమెకు 187 2 బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. దేవుడు భూమిని శపించాడు. ఆ శాపము నుండి
మనము ఆహారాన్ని సంపాదించుకుంటున్నాం, భూమి శపించబడింది, మన చేతుల కష్టార్జితము కూడా నిష్ఫలమైపోతా ఉంది, ప్రయోజనం ఉండడం లేదు. కాబట్టి దానికి ఎలాగ విరుగుడు అని ఆలోచన కలిగిన వాడే లెమెకు తన జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పొందిన కష్టము, పొందుతున్న శ్రమలు, పొందుతున్న వ్యాధులు లేదా ఆ దారిద్ర్యము ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించగలిగినటువంటి మనస్సు గాని మీలో కలిగి ఉన్నట్లయితే మీకు తప్పక ఒక ఆలోచన పడుతుంది, దీని నుండి ఎలా తప్పించుకోవాలి. ఉదయకాల సమయంలో దేవుని స్తుతిస్తూ, గణపరుస్తూ, మహిమపరుస్తూ ఆశీర్వచనము కొరకే ఈ యొక్క కార్యక్రమము గాని శాపానికి కాదు. అయితే పంది ఎంతసేపు బురదలో ఉన్నా అది లేచిన తర్వాత కూడా బురదనే ఎత్తుకుంటది. కానీ అదే ఒక పరిశుద్ధమైన పక్షి ఒకవేళ ఏ పావురమైనా మనం గమనించగలిగితే అది కొద్దిసేపు తనకిష్టం లేని స్థలంలో ఉంటే ఎప్పుడు విడుదల పొందాలా అని ఆశిస్తుంది. మన జీవితంలో పంది లాంటి జీవితాలుగా దేవుడు మనల్ని చేయలేదు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, నరుని యథార్థవంతునిగానే దేవుడు సృజించాడు అని. దేవుడు ప్రతి నరుని యథార్థవంతునిగా సృజించాడు. ఒక పాపిగాను లేదా ఒక శాపముతోనో వాడు ఉండాలని ఆయన కోరుకోవడం లేదు. అయితే మన పితరుల నుండి మనకు శాపమో పాపమో వస్తూనే ఉంటుంది. కానీ ఒకానొక సమయంలో ఒక తరం వచ్చేసరికి ఆ తరము వారు ఆలోచన చేయాలి. లెమెకు ఆలోచన చేశాడు. లెమెకు ఆలోచన చేశాడు. భూమి శపించబడిపోయింది మా పితరులు చేసిన పాపాన్ని బట్టి, అతిక్రమాన్ని బట్టి. నా ముందు తరం వాళ్ళు కూడా దీని గురించి ఏమి ఆలోచించలేకపోయారు. కాకపోతే నేను ఆలోచించాలనుకుంటున్నాను అనుకుని అతని సంసార జీవితంలో అతని ద్వారా పుట్టినటువంటి ఒక కుమారునికి నోవహు అని పేరు పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు లెమెకు వంటి ఒక మంచి మనస్సు నీలో గాని ఉన్నట్లయితే, నీలో కలిగినట్లయితే ఖచ్చితముగా నీ కుటుంబానికి, నీ తరములకు నెమ్మది కలుగు చేసే ఆలోచనలు నీకు వస్తాయి. ఈరోజు ఒక సేవకునిగా లేదంటే మీ మేలు, ఈ కార్యక్రమాన్ని ఎవరు చూసినప్పటికీ కూడా మీ మేలు ప్రయోజనాన్ని కోరిన వ్యక్తిగా నేను అంటున్నాను, ఈ ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైన ఆలోచన మీ జీవితాలకు, మీ కుటుంబ జీవితాలకు, మీ భావితరాల జీవితాలకు కలుగునట్లుగా ఒక మంచి ఆలోచన చేయండి. ఒక్క మంచి ఆలోచన చేయండి. ఒక్క మంచి ఆలోచన చేయండి. ఆ ఆలోచన ఎలా ఉండాలి అంటే, అది నీ మట్టుకే కాదు, నీ తరములు మనం ఆశించిన ప్రభువు రాకడ వచ్చు వరకు కూడా ఆ యొక్క ఆలోచన పనిచేస్తుంది. దయచేసి మనము లెమెకును అంతగా జ్ఞాపకం చేసుకో. అయితే లెమెకుకు ఒక ఆలోచన మాత్రం ఉంది, ఈ శాపము నుండి నా భూమిని ఎలాగా విడిపించాలి, ఈ దేవుని ఉగ్రత నుండి, దేవుని కోపాన్ని చల్లార్చగలిగినటువంటి
కార్యము ఏదైనా నేను చేయాలి అని ఆలోచన చేసినప్పుడు నిజముగా మీరు నమ్మండి, లెమెకు యొక్క ఆలోచన దేవునికి ఇష్టం కాకపోతే నోవహును ఎన్నుకునేవాడు కాదు దేవుడు. ప్రియ తల్లులారా, మీ అందరికీ చెప్తున్నాను, నేను ఒక తండ్రినే కనుక నా తోటి సహోదరులారా మీ అందరికీ ఒక ఆలోచన చెప్తున్నాను. ఎంతకాలము మనకి ఈ దారిద్ర్యము, ఎంతకాలము మనకి ఈ దాస్యత్వము, ఎంతకాలము మనకి ఈ అజ్ఞానము, ఎంతకాలము ఈ చెడు వ్యసనాలు, ఎంతకాలము ఈ దురలవాట్లు, ఎంతకాలము ఈ దోబరా ఖర్చులు, ఎంతకాలము దేవునికి విరోధంగా నేను ఉంటాను, ఇక నుంచైనా నేను అలా చెయ్యను అని నీ ఆలోచన చేస్తే నీ పిల్ల తరముల దీవెన నువ్వు కండ్లారా చూస్తావు. కాబట్టి లెమెకు దేవునికి ఇష్టమైన ఒక పేరు, దేవునికి ఇష్టమైన ఒక కుమారుని. కానీ నిజానికి వాస్తవానికి మనం అంటూ ఉంటాం, పిల్లల్ని ప్రతిష్ఠించమంటాం. నిజమే, నాకున్న 2 బిడ్డలను ప్రతిష్ఠించి అంటే కోరుకుని ఈ బిడ్డను అనుగ్రహించు అన్న తప్పు. దేవుడు ఆ మాటను స్థిరపరిచాడు, ఇద్దరిని కూడా దైవికంగా పెంచడానికి కృప చూపాడు. అలాగే నీ జీవితంలో కూడా ఈ రోజైనా ఒక చిన్న ప్రతిష్ఠ చేస్తే నీ పిల్లల విషయంలో దేవుడు తన ఆత్మకార్యం జరిగిస్తాడు. అది నువ్వు ఊహించలేనంత మేలుకరంగా ఉంటది. ఈతనిని బట్టి దేవుడు మనుషులు భూమి మీద నెమ్మది అంటున్నాం, కానీ నేను 2వ కోణంలోంచి మాట్లాడుతున్నాను. దేవుడు నెమ్మదిస్తాడు, దేవుడు శాంతి. మన ప్రాంతాల్లో అన్ని చేసేవన్నీ శాంతి హోమాలే కదండి. శాంతి హోమం అంటే మనిషికి శాంతి కాదు, సృష్టికర్తకు శాంతి. కాబట్టి మన తీర్మానము సృష్టికర్తకు నెమ్మదిని కలుగు చేస్తే భూమి మీద మనకు ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో లెమెకు చేసిన ఆ స్తుతి తన బిడ్డలను తన కొరకు కాకుండా ప్రజలందరి కొరకు, అదే సమయంలో దేవుని మహిమ కొరకు ఒక పేరు పెట్టాడు. రేపటి దినాన్ని దేవుని చిత్తమైతే నోవహు నిమిత్తము ధ్యానించబోతున్నాను. లెమెకు నిర్ణయము దేవునికి ఇష్టమైంది కనుక దేవుడు ఆనందించాడు. కాలానుగుణంగా ఒక 500 సంవత్సరాల తర్వాత నోవహును దేవుడు వాడుకున్నాడు. ఈ దినము నీ ఆలోచన ఇక్కడితో వెంటనే జరిగినట్టు కాకపోవచ్చు, కానీ నీ మార్పు, నేను ఎందుకు శపించబడ్డాను, నేనెందుకు, ఒకవేళ నువ్వు రక్షించబడి కూడా చాలా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నావేమో, నువ్వు రక్షించబడి కూడా హృదయంలో నెమ్మది లేకుండా ఉంటున్నావేమో, రక్షించబడి కూడా సరైన నిర్ణయాలు చేయలేకుండా ఉంటున్నావేమో, ఇది కుటుంబ జీవితంలో కానీ, సమాజ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ భయాందోళన కలిగి ఉంటున్నావేమో. ఈరోజు ఒక చిన్న నిర్ణయము దేవుని ఆశీర్వాదమును, దేవుని కృపను నీ మీద, నీ తరము మీద చూడబోతున్నావు. దేవుడి కృప నీకు, నీ కుటుంబానికి, మనందరికీ దయచేయును గాక. ఆమేన్. కృప కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల స్తుతి నీకు లోబడుట, నీకు లోబడినటువంటి లెమెకు అంతవరకు తన పితరులు చేసినటువంటి ఆ పాప శాప దోషాలన్నిటికీ నీ ఉగ్రతను భరించుతూనే వచ్చారు. ఇప్పుడు ఉగ్రత తప్పించాలని ఆశపడి అతనికి పుట్టినటువంటి బిడ్డకు నెమ్మది అని పేరు పెట్టాడు. ఇదిగో దేవా, ఆ సమర్పణ మీరు చూశారు. ఈ ఉదయకాల సమయంలో ఈ ధ్యానంలో ఎవరైతే ప్రభా నైనా తమ ఆలోచనలలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి
నిన్ను శాంతింపజేయడానికి లేదా నిన్ను మహిమపరచడానికి ఒక నిర్ణయం చేస్తున్నారు, ఆ నిర్ణయమును బట్టి ఆ కుటుంబాలను ఆశీర్వదించమని, ఆ కుటుంబాలను బలపరచమని, ఆ కుటుంబాలలోనైనా నీ కృపను దయచేయమని, ఆ మార్పుకు తగినటువంటి కృపనైనా మీరు అనుగ్రహించమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించు.